హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే రేపు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఒకటి మురుకులైనా, ఇంకా లేదు అంటే కర్జికాయలన్నా. మీరే నాకు కామెంట్ చేయండి ఏది చేద్దామా అని. ఇక్కడైతే ఇది ఇప్పుడు వీడియో కాదు, చాలా రోజుల కిందటి వీడియో. అప్పుడైతే ఊరు వెళ్తున్నాం అనమాట. మా ఊరి దగ్గర గౌరీ పూర్ణమి చేస్తారు. అందుకోసం మా చెల్లెలకంటే ఇద్దరు ట్విన్స్ అనమాట. ఫస్ట్ పాప ఉంది, మళ్ళీ తర్వాత పాప బాబా ట్విన్స్. అందుకు అన్నీ చేయడం కుదరదు కదా అని చెప్పి నేను మురుకులు అయితే చేసుకొని వెళ్ళిన. ఈరోజు స్వీట్స్ బచ్చాలు చేసిండ్రు, పూర్ణం కజ్జికాయలు చేసిండ్రు, ఇంకా పాయసం చేసిండ్రు. అంటే ఎక్కువ మంది చేయరు కానీ మా ఊర్లో స్పెషల్గా చేస్తారనమాట. గౌరీ పూర్ణం అని అమ్మవారిని తయారు చేసి అప్పటికప్పుడు మట్టి తీసుకొచ్చి అమ్మవారిని తయారు చేసి అమ్మవారికి కొంచెం కొన్ని చేస్తారు చాలా విషయాలు. ఇంతకుముందు నేను వీడియో పోస్ట్ చేసిన, కానీ అప్పుడు అంతగా ఎవరు చూడలేదు. ఒక 60-50 మెంబర్స్ అంతే చూశారు ఇదే వీడియో. ఇది ఓల్డ్ వీడియోస్. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా, ఏం పిండి వంట చేద్దామా అని ఆలోచిస్తున్నా. ముగ్గు వేయడానికి అంత ప్లేస్ లేదు మాకు. ముగ్గు వేయాలని నా మైండ్లో ఉంది, కానీ మాకు అంత ప్లేస్ అయితే ఛాన్స్ లేదు. అప్పుడైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర కజ్జికాయలు చేసినాము. ఇంకా నేను ఈరోజు ఆలోచిస్తున్నా, రేపు టిఫిన్ నుంచి రాగానే ఏం ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. అయితే ఇప్పుడు ముందే ఆలోచించుకున్నాను అనుకో, రేపు రాగానే స్టవ్ పెట్టేసి చేసేసినాం అనుకో, ఒకటి అయిపోతుంది. ఇదో మా అక్కలు చెల్లెళ్ళు చేసిన కర్జికాయలు. నేనైతే మురుకులు చేసుకొని తీసుకొచ్చేసిన. నేను చేసే మురుకులు సింపుల్గా ఉంటుంది, బాగుంటాయి. ఎందుకు అంటే అవి శనగపిండి కాదు, బియ్యము ఇంకా మినపగుండుతో చేస్తాను అనమాట. శనగపిండి తినని వాళ్ళు కూడా తింటారు, కానీ నేను అవి బాగా చేస్తా అని చెప్పేసి మా అక్క వాళ్ళు నన్ను చేసుకురమ్మన్నారు. సరే అని చెప్పేసి నేను అవి చేసుకొని వెళ్ళిన. తర్వాత మా చెల్లెలు రవ్వ లడ్డు చేసింది. సింపుల్గా అయిపోతుంది కదా, మరి పిల్లలతో అమ్మాయికి కూడా ప్రాబ్లం అవుతుందని మా అక్క వాళ్ళిద్దరు కలిసి ఇలా పూర్ణం కర్జికాయలు చేసినారు. చూసినారా? పూర్ణం కర్జికాయలు కాదు, సారీ, పప్పుల పిండి కర్జికాయలు. ఇవి అయితే నిలువ ఉంటాయి, పూర్ణం కర్జికాయలు అయితే నిలువ ఉండవు. మా ఊర్లో పండగ అని చెప్పినా కదా, అయితే 3 రోజులు పండగ చేస్తారనమాట. 2 రోజులు అన్నప్రసాదం అక్కడే తిన్నాము. మధ్యాహ్నం లంచ్, మార్నింగ్ టిఫిన్, నైట్ అయితే ఇంట్లో చేసినాంలేండి. అయితే ఇక్కడ చూడ ఎన్ని ఐటమ్స్ పెట్టిరో. పెరుగన్నం, వైట్ రైస్, కలర్ రైస్, వంకాయ కర్రీ, ఇంకా కేసరి, పప్పు, మామిడికాయ పచ్చడి అన్నీ పెట్టిర్రు. ఇది ఒక రోజు వీడియో. ఇది చూడండి ఎట్లా ఉన్నాయో. మళ్ళీ ఇంకొక రోజు వీడియో. ఇదైతే పాపడు, చిత్రాన్నం. మేమైతే చిత్రాన్నం అంటాం లెమన్ రైస్కి కడప సైడ్. ఇంకా పుదీనా కాదు, కరివేపాకు రైసు, పెరుగన్నం, పప్పు, వంకాయ, మామిడికాయ పచ్చడి. ఈ ఆకు ఎంతమందికి తెలుసు? ఇదైతే గంటగరిగల ఆకు అంటారంట. ఈ ఆకుని కొబ్బరి నూనెలో ఉడకబెట్టి హెయిర్కి పెట్టుకుంటే చాలా గ్రోత్ వస్తుందంట. బేబీ హెయిర్ కూడా చాలా పెరుగుతుంట. మీరు ఎవరికైనా తెలుసా? ఈసారి ఊరు వెళ్ళినప్పుడు నేను క్లియర్గా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. మీరేమంటారు? కర్జికాయలు చేయనా లేకపోతే మురుకులు చేయనా? మీరైతే నాకు కామెంట్ పెట్టండి, మర్చిపోకండి. వీడియో చూస్తున్న వాళ్ళు అంటే మీరు ఏ వీడియో అయితే చూడాలనుకుంటున్నారు, మురుకులా కర్జికాయలా అని అయితే నాకు తెలిస్తే నేను ఏమేమి కావాలో సామాన్లు తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తాను అనమాట. మా ఊర్లో పండగ అయితే చాలా బాగా చేసినారండి. కాకపోతే అప్పుడు వీడియో పోస్ట్ చేసిన క్లియర్గా మాట్లాడి కూడా పోస్ట్ చేసిన, కానీ అప్పుడైతే రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కావాలంటే చెప్పండి, మళ్ళీ అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేద్దాం అంతే. ఇంతకీ మా ఊరు ఎలా ఉంది? బాగుంది కదా. ఇంకా మొత్తం కూడా తీయలేదు వీడియో. అప్పటికే మా పిల్లలతో హడావిడి చేస్తారు కదా. ఇక పిల్లలు అన్నాక అట్లే ఉంటారు. నాకు 2 బాబులు, మా అక్క వాళ్ళ కూతురికి 2 బాబులు, మా చెల్లెలకేమో 3. మొత్తం ఇల్లు మొత్తం గోలగోల చేస్తుండే అనమాట. ఇక స్టేజ్ దగ్గర కూడా ఉన్నారు మా పిల్లలు. ఇది చూసినారా? ఈ వీడియో రేపు ఏం చేద్దామా అన్నది మీరైతే నాకు కామెంట్ చేయండి. ఏ దానికైతే స్వీట్కి ఎక్కువ కామెంట్స్ వస్తే స్వీట్ చేస్తా, మురుకులకి ఎక్కువ కామెంట్స్ వస్తే మురుకులకి చేస్తా. ఇంతకీ ఏ వీడియో చూడాలి అనుకుంటే మీరైతే కామెంట్ చేయండి. పండగ దగ్గరికి వస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే చెప్పేస్తున్నా. ఇంకా ఊరు వెళ్దామా లేదా అని అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. మా వారి ఇష్టం, పిల్లల ఇష్టం. వాళ్ళు ఎట్లా అంటే నేను కూడా అంతే. నాకంటూ పెద్ద ఆలోచించను. వాళ్ళు ఏది అంటే దాని ప్రకారం నేను ఫాలో అయిపోతా. థ్యాంక్ యూ అందరికీ. మర్చిపోకండి కామెంట్ చేయడం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.